మార్నింగ్ అవుతూనే ఇంట్లో ఏదో ఒక గొడవ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇదిగో ఇలా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వీడియో పెడుతున్నాను చూడండి. ఫుల్ కప్పేసుకున్నాడు కాబట్టి తెలియట్లేదు. లెగరా బాబు, బోల్డ్ పనులు ఉన్నాయి, ఎంతసేపు పడుకుంటావు? ఇలా ఎంతమంది పిల్లల్ని తిడుతూ ఉంటారండి. కొంచెం సేపు అమ్మ అని ఎంతమంది అంటారు. కానీ మీకు విషయం తెలుసా, ఇంక ఏం చేస్తావు నువ్వు ఇలా నిద్రపోతే? మొద్దులాగా ఎప్పుడు నిద్రే, ఇంకా అసలు మీకేం తెలీదా అన్నీ తెచ్చి పెడుతుంటే అని అమ్మ నాన్నలు అనడం కామన్ అన్నమాట. కానీ మీకు విషయం చెప్పనా, బాధ్యతల మీద పడిన తర్వాత వాళ్ళ యొక్క కాలేజ్కో స్కూల్కో చదవడానికి వెళ్ళినప్పుడు, పీజీల్లో ఉన్నప్పుడు, వాళ్ళంతటి వాళ్ళ పనులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనం అరిసినంతసేపు, మనం వాగినంతసేపు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న చూసుకుంటారు కదా అన్న నమ్మకం. అదే పెద్దయితే వాళ్ళ బాధ్యతలు ఇక వాళ్ళకి తప్పవు. మనం కూడా ఒక్కొక్కసారి ప్రతిదానికి అరవడం, కోపగించడం, తిట్టడం మానేసేసి ఇదిగో ఈ పక్షిలా వాళ్ళకు కూడా ఎగరడం నేర్పుదాం. ఎందుకంటే వాళ్ళ రెక్కల మీద వాళ్ళు ఎగరడం మొదలుపెట్టినప్పుడు, వాళ్ళ సంపాదన వాళ్ళకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి మార్పు వస్తూనే ఉంటుంది. చిన్నతనం పెద్దతనం, పెద్దవాళ్ళు పెద్దలా ఆలోచిస్తారు, చిన్నపిల్లలు చిన్నలా ఆలోచిస్తారని కాదు. ఏదైనా సరే ఆలోచన విధానం వాళ్ళ దాకా వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది తెలుసా. ఇది నా ఒపీనియన్. పిల్లల మీద మీ ఒపీనియన్, మీ కామెంట్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. చూడండి ఆ పక్షులు ఎంత చక్కగా ఎగురుతున్నాయో. అయ్యో, చెట్ల నిండా పక్షులే ఉన్నాయి. అవి స్వేచ్ఛా జీవులు, ఎగురుతాయి. మరి మన పిల్లలు అలా కాదా కదా అక్క అని మీరు అనుకోవచ్చు. కాదు, మన పిల్లలు కూడా స్వేచ్ఛా జీవులే. మనమేం వాళ్ళని బంధించేసి పెంచటం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి బ్రతకడం నేర్పించడం కోసం కష్టపడి, కష్టం ఏంటో వాళ్ళకి తెలిసేలా పెంచుతాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బ్యూటిఫుల్ రోజెస్ మీ అందరి కోసం.